పేరు జయచంద్రన్. వెల్కమ్ టు పీజీ ఎడిటింగ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి పైరసీ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. అసలు పైరసీ అంటే ఏంటి? పైరసీ అంటే ఏదైతే మూవీ రిలీజ్ టైం కానీ లేదా మూవీ రిలీజ్కి ముందు మూవీ యొక్క హెచ్డి ప్రింట్ కానీ డివిడి ప్రింట్ కానీ మొబైల్కి లీక్ అవ్వడమే పైరసీ అని అంటారు. ఇలా మనకి మన మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో చాలా ఇల్లీగల్ వెబ్సైట్స్ అయితే మనకు ఇలాంటి ఒక పైరసీ మూవీస్ని అయితే మనకి ఇలా లీక్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ నేను కూడా ఐబొమ్మని యూజ్ చేస్తాను. ఏదైతే మనం ఓటీటీకి రాకముందు మనకు ప్రింట్ అయితే లీక్ అవుతుందో దాన్నే పైరసీ అని అంటారు. అండ్ మనం ఇంకా పూర్తి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మూవీని పైరసీ ఎలా చేస్తారంటే ఫస్ట్ షో రోజు క్యామ్ కార్డర్తో కానీ లేదా మొబైల్తో కానీ వీడియోని రికార్డ్ చేసి దాని యొక్క వాయిస్ అనేది ఎన్హాన్స్ చేసి కొన్ని ఇల్లీగల్ మూవీ పైరసీ వెబ్సైట్స్లో అయితే వీళ్ళు అందులో అయితే అప్లోడ్ చేస్తారు. దీనివల్ల మన మూవీ లవర్స్ అనేది థియేటర్లో చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఇలాంటి వాటి వల్ల కొంతమంది మనం సినిమా చూస్తే చాలు అని అనుకుంటారు. చూడు, సినిమా చూసాం అంటే మొబైల్లో చూసినా ఓటీటీలో చూడటం కాదు, థియేటర్లో చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. దానివల్ల ఈ పైరసీ వల్ల మనకి ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది బాగా దెబ్బతింటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే పైరసీ చేయడం వల్ల మన ఇండియాకి 22,000 కోట్లు లాస్ అయితే వచ్చింది మూవీస్ని పైరసీ చేయడం వల్ల. మొన్న పుష్ప చేశారు, నేను గేమ్ చేంజర్ని వాళ్ళ తండ్రిలే రేపు లైలాని. ఇలాగా ఇదే ఒక పర్స్పెక్టివ్లోను గేమ్ చేంజర్ కూడా కొన్ని కాల్స్ అయితే వచ్చాయి. మీరు ఇంత అమౌంట్ అయితే పంపించండి, మీరు ఇంత అమౌంట్ పంపిస్తే నేను మీకు డైరెక్ట్ మొబైల్ అనేది లింక్ అయితే మీకు ఇచ్చేస్తాను, అంటే మీకు మూవీ అయితే మీకు ఇచ్చేస్తాను, మేము లీక్ చేయము అని. కానీ మూవీ టీం అయితే దానికి ఒప్పుకోలేదు. దానివల్ల మూవీ టీంని అయితే రిలీజ్ అయిన 2 డేస్కో 3 డేస్కో మొబైల్లోనైతే లీక్ చేశారు కొన్ని పైరసీ వెబ్సైట్స్లోనైతే. ఇలాగ పుష్ప 2 కూడా జరిగింది. రిలీజ్ అయిన 1 వీక్ అనుకుంటాను మొబైల్ అయితే లీక్ చేశారు. ఇలాగ గతంలో గీత గోవిందాన్ని, బాహుబలిని, దేవరా కూడా జరిగింది. దీని వల్ల కొన్ని గాసిప్స్ అయితే నేను విన్నాను, దేవరాని కూడా పైరసీ చేశారని. ఇప్పుడు మనం పైరసీ చేయడం వల్ల ఒకవేళ నేను అంటే ఒక పలానా పర్సన్ మూవీని పైరసీ చేశాడంటే అది ఒకవేళ పోలీసులు తెలిస్తే సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రకారం, కాపీరైట్ యాక్ట్ 1957 దీని ద్వారా ఆ యొక్క ఎవరైతే మూవీని పైరసీ చేశారో అంటే లీక్ చేశారో అతనికి 3 years జైలు శిక్ష అయితే పడుతుంది. అండ్ 10 lakhs వరకు పెనాల్టీ అయితే పడుతుంది వాళ్ళకి. అంటే ఒక మూవీని మనం ఒక 3 hours మనం ఒక థియేటర్లో ఎంజాయ్ చేసామంటే అది ఒక కిక్ ఇస్తుంది మనకు. అలా కాకుండా మనం పైరసీ చేసి చూడటం వల్ల మనం చూసినందుకు కూడా మనకు జైలు శిక్ష అయితే పడే ఛాన్సెస్ ఉంది. దానివల్ల మనకు అరౌండ్ 6 months వరకు మనకు జైలు శిక్ష అనేది పడేది ఉంది. ఇంకా చెప్పాలంటే మనకి 10,000 వరకు మనం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది మూవీ టీం వాళ్ళకి. ఇలాగే కాకుండా మనం పైరసీ చేయడం వల్ల చెప్పాను కదా, టోటల్గా 22,400 కోట్లు 22,400 కోట్లు అయితే లాస్ అయితే వచ్చింది మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. 22,000 కోట్లు అంటే మనకి దాదాపు మనకి 1,000 crores దాటి మూవీస్ అనేది మనకి ఎన్ని ఉన్నాయి, మహా అయితే ఒక 7-8 మూవీస్ వరకు ఉంటాయి. ఇవే కాకుండా మనకు 100 crores దాటి మూవీస్ అయితే చాలా ఉన్నాయి. ఇలాంటి మూవీస్తోనూ మనకు అలాంటి మూవీస్ని పైరసీ చేయడం వలన ఇండియాకి అయితే చాలా అయితే లాసెస్ అయితే ఉంటుంది. 50% ఆఫ్ కన్జ్యూమర్స్ అయితే మూవీని అయితే పైరసీస్ అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు మనకి రిలీజ్ అయిన మూవీస్తోనూ. ఇలా గతంలో కార్తికేయ 1ని, విశాల్ గారి పూజ మూవీ కూడా ఇలాగే జరిగింది. అప్పుడైతే సిడీస్ వల్ల దొరికిపోయారు. ఇప్పుడు సిడీస్ కాదు కదా, ఇప్పుడు అందరూ మొబైల్స్లో పెన్ డ్రైవ్స్ ఇల్లీగల్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మూవీ రూల్స్ను కూడా ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళని పట్టుకుంది అని అనుకున్నా వెంటనే వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్ అనేది చేంజ్ చేసేస్తారు. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు యూరోప్లో ఉన్నారంటే వాళ్ళు వెంటనే మనకు వాళ్ళ ఐపీ అడ్రస్ని చేంజ్ చేసి వెంటనే ఏ మలేషియాకో ఎక్కడికో
అనేది చేంజ్ అవుతుంది. అసలు ఐపీ అడ్రస్ అనేది ట్రాక్ చేయడం అనేది ఇల్లీగల్. అంటే గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకంటూ ఉన్న సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళైతే ట్రేస్ అయితే చేస్తారు ఆ ఒక ఐపీ అడ్రస్కి. ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసిన మూవీ రూల్స్ కానీ, మూవీస్ ZWeb కానీ, ఇంకా సంథింగ్ ఎల్స్ ఇంకా ఉన్నాయి. ఇలాంటి వెబ్సైట్స్లోనైతే పైరసీ మూవీస్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీని మనం థియేటర్లో అనేది చూడడం అనేది అలవాటు పడదాం. ఎందుకంటే మూవీస్ని మొబైల్స్లోను, టీవీస్లోను, ఓటీటీస్లో చూడడం కంటే మూవీస్ని పైరసీ చేయడం అనేది చాలా తప్పు. థియేటర్లో చూడడం అనేది మనకు మంచి కిక్ని అయితే వస్తుంది. దీనికోసం మన సునీల్ గారు కానీ, కిరణ్ అబ్బవరం కానీ వీళ్ళందరూ మనకు ఆ మూవీస్ గురించి అంటే థియేటర్లో చూడడం అనేది ఎంత మంచి ఫీల్ ఇస్తుంది, ఎంత కిక్ని ఇస్తుందో వాళ్ళ మాటల్లోనే ఒకసారి మీరు చూడండి. ఓ థియేటర్లో పడుతుందంటే నాకు గుర్తుండి నేను గోడల మీద అంతా పోస్టర్ అతికిస్తారు కదా, ఏ పోస్టర్ ఉంది, ఓకే ఈరోజు మనకు ఊళ్ళో 4 థియేటర్లు ఉంటాయి, ఏ థియేటర్లో ఏ సినిమా పడుతుంది సెలెక్ట్ చేసుకోవడం. అది ఏ సినిమా అని అనవసరం, ఏ హీరో అని సినిమాకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోవాలి, సినిమా చూసి వచ్చి ఇన్ఫ్యాక్ట్ సినిమా బాగుందా బాగాలేదా కూడా తెలిసేది కాదు. అప్పుడు సినిమా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఒక ఎమోషన్ అంతే. థియేటర్కి వెళ్ళాము, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను థియేటర్కి వెళ్ళాను, సినిమా చూసి వచ్చాను. అరే నేను సినిమా చూసి వచ్చాను అని గొప్పగా చెప్పుకున్నాను. ఆ సినిమా నిజంగా బాగుందా బాగలేదా అనే జడ్జిమెంట్ కూడా ఉండేది లేదు. ఆ సౌండ్ గోల, థియేటర్లో సినిమా చూసాము, మధ్యలో ఏదో ఆ సమోసాలు ₹1 సమోసాలు కొనుక్కున్నాము, ఎంజాయ్ చేసాం. ఇంతకు ముందు అది ఎక్స్పీరియన్స్. సినిమా కంప్లీట్లీ మారిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ సినిమా పిచ్ లో ఉన్నోళ్ళకి బేసిక్ గా బేడ, సమ్మర్, చెమట్ల ఏమి సినిమా చూడాలి, సినిమా చూడాలి అంతే అంతే. కానీ కంటే డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివరి కూర్చొని అమ్మాయిని ఏడిపించడం కంటే థియేటర్లో కూర్చుని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది, ఖచ్చితంగా మంచిది, ఖచ్చితంగా అది మంచి అలవాటు. సో అలాంటి మంచి అలవాటుని నా కాలేజీ రోజులు మొత్తం నాకు అందించి నన్ను పాడైపోకుండా చేసిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అఫీషియల్గా ఎన్ని మూవీస్ అయితే పైరసీ అయ్యాయో IMDb వాళ్ళు మనకు అనౌన్స్ చేసినవి అఫీషియల్గా ఏ మూవీస్ అయితే ఉన్నాయో నేను ఇప్పుడు మీకు చెప్తాను. IMDb అంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్. వీళ్ళ దగ్గర మనకి యొక్క మూవీస్ యొక్క రేటింగ్స్ కూడా ఉంటే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన మూవీస్ ఏంటంటే అర్జున్ రెడ్డి, ఫిదా, ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, ఇంకా బాహుబలి ది కంక్లూజన్, మజిలీ, డీజే, దువ్వాడ జగన్నాథ. మూవీస్ని పైరసీ చేయడం వలన దాదాపు 90,000 crores అనేది లాస్ అయితే వచ్చింది. అరౌండ్గా 22,400 crores అనేది ఇది ఒక పర్ ఇయర్ మూవీ ఇండస్ట్రీకి. అంటే మూవీ ఇండస్ట్రీ ఒకటనే కాదు, అలాగని చెప్పి టీవీ సీరియల్స్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఏవైతే ఇలాంటివి పైరసీ అవుతూ ఉంటాయో వాటి వల్ల పర్ ఇయర్ 22,400 అయితే లాస్ అయితే వచ్చింది. బట్ మనకు ఇలా అయితే దాదాపు 90,000 crores అనేది ఈ మూవీస్ అనేది మనకి పైరసీ అవ్వడం వలన ఈ మూవీస్ వల్ల 90,000 crores అయితే మన మూవీ ఇండస్ట్రీకి అయితే లాస్ వచ్చింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మన ఆడియన్స్ అనేది పైరసీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే టికెట్ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు టికెట్ని అప్పుడు అఫోర్డ్ చేయలేనప్పుడు మనం ఓటీటీకి వచ్చాక ఓటీటీలో అయినా చూడాలి. ఎందుకంటే ఓటీటీలోకి వచ్చాక మనకు ఐబొమ్మలోకి అయినా వచ్చేస్తుంది, మిగతా ఎందులోకైనా వచ్చేస్తుంది. అందులో నుంచి అయినా మనం డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు, అది వేరే. ఎందుకంటే ప్రొడ్యూసర్ యొక్క రన్ టైం అనేది పూర్తి అయిపోయాక ఇంకా వాడి ఇష్టం, అది ఎప్పుడు ఓటీటీకి ఇచ్చుకుంటారో అది మూవీ టీం వాళ్ళ ఇష్టం. కానీ మనం మూవీ చూడడానికి అఫోర్డ్ చేస్తున్నప్పుడు, మనం థియేటర్కి వెళ్ళి చూడడం మన దగ్గర టైం ఉన్నప్పుడు మనం మూవీని అనేది థియేటర్కి వెళ్ళి చూడాలి. అదొక ఎక్స్పీరియన్స్ మనకు. చిన్నప్పుడు మనం థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తున్నట్టే, అరే నేను సినిమాకి వెళ్ళానురా, నేను మూవీకి వెళ్ళానురా అని గొప్ప చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. నేను సినిమా చూశాను అంటున్నారు కానీ థియేటర్కి వెళ్ళి మరి సినిమా చూసానని ఎవరు చెప్పట్లేదు. సినిమా ఎలా చూసావు? మొబైల్లో చూసావా, ఓటీటీలో చూసావా? థియేటర్లో ఇచ్చే ఫీలు నీకు అలా రాదు. అదే ఒక సలారు నువ్వు థియేటర్లో చూస్తే వచ్చే హైప్ ఫీలు నీకు టీవీలో ఓటీటీలో చూస్తే వస్తుంది, నీకు అదే ఫీలు రాదు కదా. అలాగా మనం మూవీస్ అనేది
ఎక్కడ ఎంజాయ్ చేయాలో అక్కడే ఎంజాయ్ చేయాలి, ఎలాంటి మూవీస్ని ఎంజాయ్ చేయాలో అలాంటి మూవీస్ని మనం ఎంజాయ్ చేయాలి. మనం ఓటీటీకి వచ్చేసినవి మనం ఫ్రీగా ఐబొమ్మ యూజ్ చేసి మనం మూవీస్ చూస్తున్నాం అంటే చూడండి, తప్పులేదు. ఎందుకంటే ఓటీటీకి ఇచ్చాక మనకి ఎలాగైనా ఆ ప్రింట్ అనేది మనకి ట్రోల్స్ రూపంలో కానీ మీమ్స్ రూపంలో కానీ ఆ ఒక ప్రింట్ అనేది లీక్ అవుతుంది. లీక్ అయింది కదా, ఓటీటీకి వచ్చింది కదా అని చెప్పి మనం ఎందులో అయినా చూడొచ్చు. ఐబొమ్మ ద్వారా కానీ, మూవీ ZBUB కానీ, మూవీ రూల్స్ కానీ, ఇంకా చాలా వెబ్సైట్స్ నుంచి అయితే మనం చూడొచ్చు. బట్ మనం మూవీని అనేది థియేటర్లోనూ మనం మూవీకి అనేది మనం మనీ అనేది ఎఫర్ట్ చేస్తున్నప్పుడు మనం మూవీని థియేటర్లోనే చూడాలి. అదొక మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగని చెప్పి నేనేమి పైరసీ చూడను అని కాదు. గతంలో నేను కూడా అలాంటి తప్పులు చేశాను. అలాంటి తప్పులు చేసి ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను కాబట్టి పైరసీని అవాయిడ్ చేయమంటున్నాను. ముందు మనం పైరసీని అవాయిడ్ చేస్తేనే కదా మూవీస్ని పైరసీ చేసే వాళ్ళు కూడా చేయడం అనేది తగ్గుతుంది. అంటే పైరసీ చేయడం తగ్గుతుంది, మూవీస్ని అలా లీక్ చేయడం. మళ్ళాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి పైరసీని స్టిల్ వాళ్ళు పైరసీ చేస్తూ ఉంటారు. ఈ విషయం మీకు కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే నేను అంత కన్ఫ్యూజింగ్గా చెప్పాను. నేను అంటే మూవీ లవర్స్కి అనేది ఇది ఒక బ్యాడ్ థింగ్. అంటే థియేటర్లోని మూవీ చూడాలని అందరికీ ఉంటుంది, కానీ ఎఫోర్డ్ చేయలేక మూవీస్ని అనేది మొబైల్లో చేస్తూ ఉంటారు. బట్ ఎఫోర్డ్ చేయలేనప్పుడు మనం కొద్ది టైం తీసుకోవాలి. అంటే నేను అనేది ఒక ఫైనాన్షియల్ స్టేటస్ని అయితే నేను తప్పుపరుస్తున్నానని కాదు. మనం కొద్దిగా టైం తీసుకున్నామంటే మనం మూవీని మన మొబైల్లో చూసుకుంటాం, ఐబొమ్మ మూవీస్ ఇందులో చూసుకుంటాం. ఎందుకంటే మూవీని ఓటీటీకి ఇచ్చేసాడు. ఓటీటీకి ఇచ్చాక ఆన్లైన్ థియేటర్కి ఇచ్చేసాక మనం నచ్చింది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ థియేటర్ అంటే ప్రతి మూవీని ఇలా మనకు ఏదైతే మనకి ఇలా మన మొబైల్కి షేర్ చేస్తుందో అది కూడా ఓటీటీ కింద మనకి వస్తుంది. ఐబొమ్మ కానీ, బప్పన్ టీవీ కానీ, మూవీ రూల్స్ కానీ. బట్ ఏదైతే మూవీ టీం వాళ్ళు ఓటీటీకి అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా మనకి పైరసీ ద్వారా మనం ఒకవేళ మీరు మూవీని డౌన్లోడ్ చేసుకునేట ఎప్పుడైనా చూడొచ్చు. మూవీకి అక్కడ ఏమని ఉంటుందంటే ప్రింట్కి సైన్ హెచ్డి రిప్ అని కానీ, HDTS కానీ, HDST కానీ, హెచ్డి రిప్ లైన్ ఆడియో అని కానీ, DVD లైన్ అని కానీ ఇలా ఉంటాయి. DVD లైన్ అంటే థియేటర్లో షూట్ చేసి వాయిస్ని ఐసోలేట్ చేయకుండా ఇవ్వడం. హెచ్డి రిప్ అంటే మనకి ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉన్న మూవీ. అదే HDST అంటే లో క్వాలిటీగా, అంటే షూట్ చేసిన వీడియోని మనకి కొద్దిగా ప్రాపర్ వేలో, అంటే ఇది కూడా దాదాపు HDST అనేది హెచ్డి రిప్లో అయితే మనకు ఉంటుంది. బట్ హెచ్డి రిప్ లైన్ ఆడియో అనే ఏంటంటే మనకి ప్రింట్ అనేది హెచ్డి క్వాలిటీలో ఉంటుంది, బట్ ఆడియో అనేది థియేటర్ ఆడియో ఉంటుంది. మనకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్కువ పైరసీ అయ్యే మూవీస్ ఇలాగ ఉంటుంది, హెచ్డి రిప్ లైన్ ఆడియోలోనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ హిట్ అయిన మూవీస్ని ఇలాగే పైరసీ చేస్తూ ఉంటారు. ఇంకా నేను ఫైనల్గా ఏం చెప్పాలంటే పైరసీని అవాయిడ్ చేయండి. కాదు నేను పైరసీనే చూస్తామంటే అది మీ ఇష్టం. బట్ పైరసీ చూసినప్పుడు అది దీనివల్ల ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే దాన్ని ఎదుర్కోవాల్సింది మీరే. ఎందుకంటే పైరసీ అనేది మనకు అంత తప్పుడు విషయం. ఎందుకంటే 3 years మనకు జైలు శిక్ష పడుతుంది, దాదాపు 10 lakhs వరకు మనకు ఫైన్ పడుతుంది. అంటే అది తక్కువ విషయం కాదు కదా. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీస్ని థియేటర్లో చూడాలని అనుకుంటాడు, అంటే ఎఫోర్డ్ చేయలేక పైరసీ చూద్దాం అనుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఎఫోర్డ్ చేయలేనప్పుడు మనం దానికంటూ కొద్దిగా ప్రాపర్ టైం తీసుకొని మనం ఆ వీడియోని అయితే అంటే మూవీని అయితే దానికంటూ ప్రాపర్గా టైం తీసుకొని మనం చూడాలి ఓటీటీకి వచ్చేసాక. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన కన్సెప్ట్ని కూడా కొట్టేయండి.